నమస్తే, వెల్కమ్ టు లియో. గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మినిస్ట్రీ అని చెప్పి చాలా కొంతమందికే తెలుసు. ఎందుకంటే బొబ్బట్లు, కోడిగుడ్లు ఇలాంటి వాటితోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటో చెప్పేశాడు గుడివాడ అమర్నాథ్. అయితే అవేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మొత్తానికి వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా ఎండిపోయిన ఆకులు రాలినట్టుగా రాలిపోతుంటే ఒక పక్క, ఇంకొక పక్క వైసీపీలోనే ఉంటూ నిజంగా వాళ్ళు మాట్లాడేది ఏదైతే ఉందో పార్టీకి డ్యామేజా కాదని అర్థం కాకుండా మాట్లాడుతున్నారు మరికొంతమంది అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే అదే కోల్లోకి గుడివాడ అమర్నాథ్ గారు వస్తారు. అయితే ఆయన ఓటమికి కారణాలు ఏంటో పూర్తిగా వెలువడిచ్చారు. సో ఏం మాట్లాడారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? మీరు ఆకులు రాలిపోతున్నాయి అన్నారు. చెట్టే ఎండిపోయాక ఇంకా ఆకులు రాలకేం చేస్తాయి? వైసీపీ అనే పార్టీ చెట్టు ఎండిపోయింది ఇవాళ, ఇంకా చెదలు కూడా పడుతుంది. సో మొత్తం ఆ బోల్గా అది మొత్తం బయటకు వచ్చేసి ఇలా పడిపోతుంది కదా. అది నెక్స్ట్ కొత్త సంవత్సరంలో ఆయన జైలుకి వెళ్ళడంతో అది జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ కూడా రోజా గారు చెప్పినట్టున్నారుగా, మేము రాలేము ఏంటి రైతు ధర్నాలకి, లేకపోతే ఆయన ఎవరు పెద్దిరెడ్డి కూడా చెప్పారు ఇవాళ నిరసనలకు కావచ్చు మేము రాలేమంటే మేము మొహం చూపించలేమని కదా. అంటే ఏ మొహం పెట్టుకుని రావాలి? ఇంకా 6 నెలలు అయింది, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, మనం అక్కడ ధర్నాలు చేస్తే మనని కొడతారని వాళ్ళకి తెలుసు కాబట్టి అది చెప్పారు. అయితే ఇవాళ గుడివాడ అమర్నాథ్ విషయానికి వస్తే ఆయన ఎవరికో ఒక యూట్యూబర్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆయన కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉంటాయి, మా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి, ముఖ్యమైన కారణం, అతి ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎందుకన్నాడు ఆయన అంటే, పవన్ కళ్యాణ్ని ఒక్కొక్క మంత్రి ఎట్లా తిట్టాడండి. ఆయన వ్యక్తిగతంగా ఆయన పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, ఆయన భార్యల గురించి కావచ్చు, ఆయన గురించి కావచ్చు, ఆయన చదువు గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, అది ఇంకా ఘోరం. అసలు పిల్లల గురించి ఇటీవలి కాలంలో కూడా మాట్లాడారు చూడండి సోషల్ మీడియా వేదికగా. మరి మామూలుగా వదలాలండి వీళ్ళని? అంటే వాళ్ళ మెదళ్ళు ఎంత మకిలి పట్టిపోయాయి అంటే చెదలు కూడా ఇంకా కొంచెం సిగ్గుపడతాయేమో. అంటే వాళ్ళ ఆలోచన ధోరణికి, వాళ్ళు మాట్లాడిన, ముఖ్యంగా బోరుగడ్డ ఈరోజు బిర్యానీ తింటున్నాడు జైల్లో కూర్చుని సిగ్గు లేకుండా. ఇప్పుడు ఇవాళ మాట్లాడతాడు ఎవరు? గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు మనిషికి ఎప్పుడు కూడా అంతా అయిపోయాక శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంట. అంటే ఒక పురాణం విన్నప్పుడు మనిషికి వైరాగ్యం కలుగుతుంది. అవును కదా, ఈయన ఇట్లా చెప్తున్నాడు, ఎందుకు ఈ జీవితం, మనం రేపటి నుంచి ఇంక అసలు ఇవన్నీ వదిలేసేయాలి, మనం అంతా వైరాగ్యంగా ఉందామని అనుకుంటాడు. అది ఆ నిమిషం వరకే. అలాగే శ్మశాన వైరాగ్యం అది ఎప్పుడు వస్తుందంటే, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు మనం శ్మశానానికి వెళ్తాం చూడండి, ఆ కపాల మోక్షం అయ్యే వరకు మనం అక్కడే ఉంటాం. ఆ ఉన్నప్పుడు మనిషికి బుద్భుతప్రాయం ఈ జీవితం, ఎందుకు ఈ కక్షలు కార్పణ్యాలు, ఎందుకు ఈ తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు, చచ్చా ఇలా ఉండకూడదు, రేపటి నుంచి అందరితో మనం ప్రేమగా ఉండాలి అని ఒక నిర్ణయం అనుకుంటాడు. అది శ్మశాన వైరాగ్యం. అంటే ఇవన్నీ కూడా ఆ క్షణంలో అక్కడే అనిపిస్తుంది, వదిలేస్తారు కూడా. అలాగే పురిటి వైరాగ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రసవం టైంలో ఆడది చాలా కష్టపడుతుంది, చిచ్చి కదా జీవితం, ఈ పిల్లల్ని కనాలా ఏంటిది కష్టం అనుకుంటుంది. 9 నెలలు మోసి ఆ బాధ, అసలు అది ఎంత బాధ అంటేనండి, మొత్తం ఎముకలన్నీ కూడా ఇదైపోతాయి కదా, నరాలన్నీ మళ్ళీ మామూలే. డెలివరీ అయిపోయాక బిడ్డను చూసుకున్నాక ఆ వైరాగ్యం ఎగిరిపోయి ఆనందం వస్తుంది. సో ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల వైరాగ్యం అలాంటిది, అది మనం చెప్తున్నాం. అంత నీచంగా మాట్లాడిన మనుషులు ఇవాళ ఎక్కడున్నారు? ఒక్కొక్కడు వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైన వాళ్ళు, ఇప్పుడు మంత్రులుగా కాదు కదా ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఏం చేయాలో తెలియక, పయనమేటో తెలియక అయోమయంలో ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియట్లే, నిజాలు చెప్తున్నారు. ఏం చెప్పాడు ఇవాళ గుడివాడ అమర్నాథ్? మీరు చెప్పినట్టుగా గుడ్డు అమర్నాథ్ అంటే అందరికీ బాగా తెలుస్తుంది, మామూలుగా కాదు, చిన్న పిల్లలు కూడా చెప్తారు. అంటే ఒక శాఖ ఎవరికి ఇస్తున్నాం మనం, ఆ శాఖకి వాళ్ళు న్యాయం చేస్తారా లేదా అని తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్లో ఇదొకటి.
2.5 సంవత్సరాలు ఒకడు 2.5 సంవత్సరాలు ఒకడు ఉంటే శాఖ ఏంటో తెలియదు, శాఖ మంత్రి ఎవడో తెలియదు, ఆ మంత్రికి ఏం చేయాలో తెలియదు, అవగాహన ఉండదు, అసలు మామూలుగానే అవగాహన ఉండదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంటుంది? కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మీరు బొబ్బట్లు అమ్ముకోండి లేకపోతే ఇంకేదో అమ్ముకోండి అని చెప్పాడు. సో ఆ గుడివాడ అమర్నాథ్ ఓడిపోవడానికి అంటే కాపు ఓట్లు నీకెందుకు పడలేదు, మీ వాళ్ళే నీకు మోసం చేశారా అని అడిగితే అప్పుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్ల ప్రతివాడు ఓడిపోయాడు. ఎవరెవరు లిస్టులో ఫస్ట్ వచ్చేది రోజా, వార్డు మెంబర్గా కూడా నువ్వు గెలవలేవు, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను, నిన్నే కదా తాకనివ్వలేదు ఇప్పుడు ప్రజలు. అంటే నోటి దూల మనిషిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొస్తుంది. నువ్వు ఆకాశం నుంచి భూమి మీద పడతావు, అది రోజా పడింది. నగరి ప్రజానీకం ఇవాళ తరిమి కొడతారు. మెడ్రాస్ వెళ్ళలేదు, తాడేపల్లి వెళ్ళదు, జగనన్న అయిపోయాడు, ఇప్పుడు జగనన్న అక్కర్లేదు. జగనన్న అసలు ఎట్లా అండి, అసలు ఎంత ఆర్ద్రత ఆ మాటల్లో. ఏమైపోయింది, ఇప్పుడు ఎండిపోయింది, బోరెండినట్టే ఆ గొంతు ఎండిపోయింది ఆవిడకి. ఈరోజు రోజా, కొడాలి నాని ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్తో ఆగాడు, ఎంతమందిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, ముఖ్యంగా భువనేశ్వర్ గారిని తిట్టాడు. ఏమవుతావు నువ్వు? ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని మనం అనవసరంగా అంటే అధపాతాళానికి వెళ్ళిపోతాము అంటానికి ఇవాళ కొడాలి నాని తార్కాడు. ఎండిపోయిన పేడి మొహంతో ఉన్నాడు ఇవాళ. రోగాలు ఉన్నాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏం తప్పులు చేశాడో తెలియదు. మనిషి ఇవాళ అసలు ఎక్కడా కనిపించట్లే. ఆ ప్రెస్ మీట్లు ఏవో పెడుతూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏవో మీటింగులు, ఆ మీటింగుల్లో వస్తున్నాడు, కామ్గా వెళ్ళిపోతున్నాడు. మనం ఎప్పుడైనా అలా చూసాము? అలాగే వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, లుకౌట్ నోటీసులు ఎక్కడున్నాడు, ఇవాళ దాంకున్నాడు. ఎవడు మాట్లాడమన్నాడు? నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా తయారయ్యావు, అసలు ఎందుకు వైసీపీలోకి వచ్చావు? నీ అవసరం కోసం వచ్చావు, కరెక్టే. వచ్చిన వాడివి గమ్మునుండకుండా భువనేశ్వర్ గారి గురించి నీచంగా మాట్లాడడం అనేది నువ్వు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పది. ఇంకా అది వెనక్కి తీసుకోలేడు జీవితకాలం. ఒక జీవితం సరిపోదు అతనికి. ఇవాళ చెప్పాలంటే ఒక జీవితం సరిపోదు, జీవితకాలం సరిపోదు, ఇంకేం చేయలేడు. మనిషి మాట జారితే తీసుకోలేడండి. మన మాట ఆ పెదవుల మధ్యలోంచి ఉచ్చారణలో వచ్చేటప్పుడే మనం ఆలోచించుకోవాలి, అది వెనక్కి తీసుకోవాలా వదిలేయాలా. వదిలేక అది గాల్లోకి వెళ్ళిపోతుంది, నువ్వు కూడా గాల్లో కలిసిపోతావు. ఇలాగే ప్రజలు ఏం చేశారు ఇవాళ? ప్రజలను తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు పొరపాటున 5 ఏళ్ళు మీకు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి, వాళ్ళకి బాగా గుణపాఠం చెప్పారు మీరు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు గుర్తించారు అది వెంటనే. ఇంకో 5 ఏళ్ళు వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళ జీవితాలు కోల్పోకుండా వాళ్ళు మెదడుతో ఆలోచించి ఓటు వేశారు. అక్కడ మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి, మెచ్చుకోవాలి. అయితే మనం ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ని ఎవరెవరైతే తిట్టారో అందరూ కూడా ఓడిపోయారు. దాని మీద మాట్లాడుతూ నిజంగా ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు కదా అంటే 164 మంది ఓడిపోయినప్పుడు దాంట్లో మేము కూడా ఉంటాం కదా అంటే దాదాపు అందరితో ఇదే ప్రయత్నాలు చేయించారు, అందరూ కూడా ఓడిపోయినట్టుగా అమర్నాథ్ చెప్తున్నాడు. సో మొత్తానికి రాజకీయ సన్యాసం కూడా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవాలి? ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక మాట చెప్పాడండి, మీరు చెప్పినట్టుగా గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడంటే, నాకు చాలామంది చెప్పారు నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టద్దు, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దని. ముఖ్యంగా మా అమ్మగారు చెప్పారు ఈ మాట. నువ్వు అయినా కూడా అంటే వినకుండా చేసినందుకు ఇవాళ కాపు ఓట్లు నాకు ఒక్కడికే పడకపోవటం లేదు, మాకు ఎస్సీ ఎస్టీ బీసీ ఏవో పడ్డాయని అంటున్నాడు. మాకు వాళ్ళు ఎక్కువ మంది 60% వేశారని. వాళ్ళేం వేయలేదు. ఇవాళ ముస్లిం పాఠశాలలకు సంబంధించిన వాళ్ళని అడగండి, మహిళలు కూడా చెప్తున్నారు మమ్మల్ని మోసం చేశాడు, మాకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని. అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని వాళ్ళు నిలువున ముంచేశాడు. అంటే వాళ్ళందరి మీద కేసులు వస్తున్నాయి ఇవాళ. అంటే అనుభవించింది వీళ్ళు, అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళ మీద, వాళ్ళందరి మీద. సో ఇవాళ గుడివాడ అమర్నాథ్ ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్కి ఒక్క కాపు ఓట్లే పడలేదు. నువ్వు చెప్పేదేంటి? మనం కూడా అదే చెప్పాం, గతంలోనే చెప్పాం. ఈసారి కసి కొద్దీ వేశారు ప్రతి వాళ్ళు. మీరు ఎంత రెచ్చగొట్టి మీరు ఎన్ని మాటలంటే ఆ మాటలన్నీ ఇవాళ ఓట్ల రూపంలో పవన్ కళ్యాణ్కి వెళ్ళాయి.
జనసేనకి పడ్డాయి. సో మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఒక మంచి చేశారు పవన్ కళ్యాణ్కి. మీరు తిట్టడం వల్ల అతనిలో కసి వచ్చింది, మీరు తిట్టడం వల్ల లోకేష్లో కసి వచ్చింది, ప్రజల్లో కసి వచ్చింది. నువ్వు వార్డు మెంబరు కూడా కాలేవు అని ఎప్పుడైతే అన్నారో, 2 చోట్ల ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడో ఆ ఓటమిలోంచి ఇవాళ గెలుపు వచ్చింది అతనికి. అంటే పరోక్షంగా మీరు మంచి చేశారు పవన్ కళ్యాణ్కి. మీరు అలాగే ఉండండి, గొడవలేదు. అంటే మంచి వాళ్ళు ఎన్నుకోబడతారు, అది మనం చెప్పొచ్చేది. సో పవన్ కళ్యాణ్కి ఇవాళ ఓట్లు వేసిన వాళ్ళల్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. లేనివాడు ఎవ్వడూ లేడు. ఇష్టపడి వేశారు, కష్టపడి కాదు, ఇష్టపడి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కాబట్టి ఇవాళ 21కి 21 తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇవాళ గుడివాడ అమర్నాథ్ ఏం ఆలోచించినా ఏం చేసినా జరిగిన తప్పిదాన్ని వైసీపీ సరిదిద్దుకోలేదు. ఇంకొక అవకాశం అనేది లేదు వాళ్ళకి. ఇంకా మళ్ళా ముఖ్యమంత్రి జమిలి ఎన్నికలు ఇంకేముంది, 27 రెడీగా ఉండండి, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు రెడీగా ఉండు జైలుకి వెళ్ళటానికి, మిగతా మంత్రుల్లో అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీరు కూడా రెడీగా ఉండండి తప్పులు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళటానికి అని మనం చెప్తాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మొత్తానికి గుడివాడ అమర్నాథ్ మాత్రం మొత్తానికి నిజం అయితే ఒప్పేసుకున్నాడు. సో చూద్దాం ఇంకా ఎంతమంది బయటకు వస్తున్నారో, ఎలాంటి నిజాలు బయటపడతారో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.